ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చింది. బీజేపీ, టీడీపీ, జనసేన 3 పార్టీలు కలిసి కూటమిగా పోటీ చేయడంతో చాలా మంది నేతల ఆశలు ఆవిరయ్యాయి. అలా ఎమ్మెల్యే అవుతా అనుకున్న వారంతా ఏ పదవి లేక అసంతృప్తికి లోనయ్యారు. నేతల్లో ఉన్న అసంతృప్తిని తొలగించే పనిలో కూటమి పార్టీలు రెడీ అయ్యాయి. నామినేటెడ్ పదవుల భర్తీకి మళ్లీ రంగం సిద్ధమవుతోంది. కూటమి శ్రేణులు ఎన్నాళ్ళో నుంచే ఎదురు చూస్తున్న సమయం ఆసన్నమైంది. ఎవరికి ఏ పదవి అన్న ఉత్కంఠ మళ్లీ నేతల్లో మొదలైంది. ఇప్పటికే నామినేటెడ్ పదవుల భర్తీ పూర్తి కావాల్సిన ఉన్నప్పటికీ వరదలు, వర్షాల నేపథ్యంలో ఈ ప్రక్రియ కాస్త వెనక్కి వెళ్లింది. రాష్ట్రంలో వర్షాలు, వరదలు తగ్గుముఖం పట్టడంతో కూటమి సర్కార్ నామినేటెడ్ పోస్టుల భర్తీపై మరోసారి కసరత్తును మొదలుపెట్టింది. గతంలోనే 80% మేర పోస్టుల భర్తీపై కసరత్తు వడపోత పూర్తయింది. మిగిలిన కసరత్తును కూడా పూర్తి చేసి ఈ నెల ఆఖరులోగా నామినేటెడ్ పదవులు భర్తీ చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే నియోజకవర్గ స్థాయిలో నామినేటెడ్ పదవులపై క్లారిటీ ఇచ్చిన కూటమి నేతలు రాష్ట్ర స్థాయి పదవులపై కసరత్తు కొలిక్కి రావడంతో ఈ పదవులు జాతరకు తెరలేపనుంది. ఏ పార్టీకి ఎన్ని పదవులు, ముఖ్యమైన పదవులు ఎవరికి 3 పార్టీల మధ్య ఇప్పటికే ఒక అవగాహన కుదిరిన నేపథ్యంలో సాధ్యమైనంత త్వరగా ఈ ప్రక్రియను పూర్తి చేయాలని కూటమి ప్రభుత్వం భావిస్తోంది. తొలి 100 రోజుల్లోనే ఈ పోస్టులను భర్తీ చేస్తామని కూటమి అగ్రనేతలు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు పదవుల కోసం నేతలు ఎదురు చూస్తున్నారు. రేషియో ప్రకారమే పదవులు కేటాయిస్తున్నట్లు తెలుస్తోంది. 3 పార్టీల మధ్య పదవుల పంపకం గతంలోనే కుదిరింది. ఒప్పందం ప్రకారం టీడీపీకి 60%, జనసేనకు 30%, మిగిలిన 10% పదవులు బీజేపీకి దక్కుతాయని నేతలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్రంలో మిగిలిన నామినేటెడ్ పోస్టులు, ఆలయాలు, ట్రస్ట్ బోర్డు పాలక వర్గాలపై కూటమి సర్కార్ దృష్టి పెట్టింది. మరోవైపు నియోజకవర్గ, జిల్లా స్థాయిలో భర్తీ చేయాల్సిన పోస్టులపైన పూర్తి స్థాయి నివేదికను తెప్పించుకుంది. అందరికీ న్యాయం జరిగేలా ఫార్ములాను సిద్ధం చేశారు. 5 ఏళ్లుగా అధికారానికి దూరంగా ఉన్న టీడీపీ నేతలు నామినేటెడ్ పదవులపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. ఇదే టైంలో జనసేన, బీజేపీ నేతలు కూడా ఈ పోస్టులపై ఆశిస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తోంది. కూటమి గెలుపులో 3 పార్టీల నేతలు, కార్యకర్తలు కీలకంగా పనిచేయడంతో అందరికీ ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం చంద్రబాబు నిర్ణయించారు. కూటమికి 164 మంది ఎమ్మెల్యేలుండగా నియోజకవర్గానికి ఓ యూనిట్‌గా తీసుకున్నారు. టీడీపీ ఎమ్మెల్యేలున్న చోట్ల 60% పదవులు పసుపు దళానికి కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. మిగిలిన 40%లో జనసేన నేతలకు 30%, బీజేపీకి 10% పదవులు ఇస్తారని టాక్ నడుస్తోంది. జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గాల్లో 60% జనసేన, 30% టీడీపీ, 10% బీజేపీ నేతలకు పదవులివ్వాలని నిర్ణయించారని సమాచారం. బీజేపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట ఆ పార్టీకి 50%, మిగిలిన 50% పదవుల్ని తెలుగుదేశం, జనసేన చెరో సగం తీసుకుంటారని తెలుస్తోంది. నియోజకవర్గ స్థాయిలోని పదవుల పంపకంపై స్పష్టత రావడంతో నేతలు, కార్యకర్తల్లో ఆశలు చిగురిస్తున్నాయి. రాష్ట్ర స్థాయిలో కుదిరిన ఫార్ములాతో 3 పార్టీల్లో కార్యకర్తలు అందరికీ సమ ప్రాధాన్యత దక్కే అవకాశాలు ఉండడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం వెల్లువెత్తుతోంది. సీఎం చంద్రబాబు గుజరాత్ పర్యటన ముగియగానే జిల్లా, నియోజకవర్గ స్థాయి పదవుల భర్తీపై నిర్ణయం తీసుకోవచ్చని అంటున్నారు. ఇప్పటికే పదవులపై ఆశగా ఎదురుచూస్తున్న తెలుగు తమ్ముళ్లు తొలి జాబితా కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. తన సైనికులు 10 ఏళ్లుగా అధికారం రుచి చూడలేదు. ఇప్పుడు ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామిగా ఉండటంతో రాష్ట్ర స్థాయి పదవుల్లో భారీ వాటా దక్కుతుందన్న ఆనందంలో ఆ పార్టీ నేతలు ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 10% వాటా పదవులు బీజేపీకి దక్కనున్న నేపథ్యంలో ఆ పార్టీ నేతలు హ్యాపీ మూడ్‌లో ఉన్నారు. తమ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్న చోట సగం పదవులు దక్కడంతో పాటు మరో 10% రాష్ట్ర స్థాయి పదవులు దక్కనున్న నేపథ్యంలో కమలం పార్టీలో సంతృప్తి వ్యక్తమవుతోంది. సెప్టెంబర్ 25, 26 తేదీల్లో రాష్ట్ర స్థాయి పదవుల తొలి జాబితా ప్రకటించే అవకాశం ఉందని టీడీపీ ముఖ్య నేతలు భావిస్తున్నారు. నామినేటెడ్ పోస్టులతో పాటు ప్రముఖ పుణ్యక్షేత్రాలైన టీటీడీ, శ్రీశైలం, శ్రీకాళహస్తి, విజయవాడ, కనకదుర్గ ఆలయాలకు పాలక వర్గాలను కూటమి ప్రభుత్వం త్వరలో నియమించనుంది. అక్టోబర్ మొదటి వారంలోగా టీటీడీ బోర్డును ప్రకటిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే కొన్ని కార్పొరేషన్ పోస్టులను భర్తీ చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి.